నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. మరి ఇంట గెలవలేక రచ్చ గెలవాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కానీ పనితీరుపై కానీ విమర్శలు గుప్పిస్తున్నారా అంటే అవుననే చెప్తున్నారు రాజకీయ పండితులు. మరి అయితే అలా ఎందుకు చేస్తున్నారు ఏంటి అనే దాంతో పాటు ఆయన నిన్న గమ్మత్తుగా మన కేటీఆర్ గారు ఒక చిన్న మాట అన్నారు. ఏమని? రైతు సంక్షేమం కోసం మేము ప్రెస్ క్లబ్కి మీరు ఎవరినైనా పంపించండి, సీఎం రాకపోతే ఇంకెవరినైనా మంత్రులను మాతో పంపించండి అని అన్నారు. అయితే అసెంబ్లీలో కదా చర్చించాలి అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే దానికి సంబంధించి ఆయన ఒక మాట అన్నారు. ఏమిటి అంటే, అసెంబ్లీలో మాకు మైకు ఇవ్వరు అని. అయితే ఇది వాస్తవమేనా కాదా అనే విషయాలు చర్చించేందుకు ఈరోజు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నేషనల్ కోఆర్డినేటర్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నంది మండలం వేణుగోపాల్ గారు. సార్ నమస్తే. నమస్కారం. వీటీవీ ప్రేక్షకులందరికీ ఎలా ఉన్నారు సార్? నమస్కారం అండి. బాగున్నాను, చాలా బాగున్నాను సార్. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు మీ మీద వాడి వేడిగా చాలా గుర్రుమంటున్నారు, ఎందుకంటారు? బీఆర్ఎస్ నేతలకు పని బాట లేదు. వాళ్ళ ఇంట్లో నిద్రలేసి నుంచి నైట్ పడుకునేదాకా ఇంటి సమస్యలు తప్పితే వేరే సమస్యలు లేవు. ఎప్పుడెప్పుడు కవిత గారు పార్టీ పెడుతుందా, ఎప్పుడెప్పుడు ఈ తెలంగాణలో మరో కుంపటి పెడతారా అని వాళ్ళు ఎంతసేపు అభద్రతా భావంతో ఏమి చేయలేక ఈ బురద జల్లే ప్రయత్నం తప్పితే మా మీద చక్కగా ఉన్న రాష్ట్రాన్ని, సుపరిపాలన అందించే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నిద్రలేసినా ఏదో ఒక విమర్శించాలి, ఏదో ఒక ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేనే లేదు వాళ్ళకి. మీరేమో మీ ప్రభుత్వ హయాంలో అన్ని చక్కగా సజావుగా సాగుతున్నాయి అంటున్నారు, వాళ్ళేమో ఇచ్చిన హామీలే అమలు చేయలేదంటున్నారు. దీని మీద ఏం చెప్తారు? ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే దానికి వాళ్ళకి ఏమన్నా చెవులు లేవా, కళ్ళు లేవా, లేకపోతే ఎక్కడున్నారు వాళ్ళు? తెలంగాణలో ఉన్నారా, లేకపోతే వేరే గ్రహాలు ఏమైనా ఉన్నారా? మేము వచ్చిన ఫస్ట్ సంతకాలు పెట్టిందే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం. మీరు ఈరోజు తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలన్నా హాయిగా పండగలకి, పబ్బాలకి, తీర్థయాత్రలకి ప్రతి ఒక్క దగ్గరికి మహిళలు ఎంతో సంతోషంగా వాళ్ళు బస్సు ప్రయాణం చేస్తున్నారు. రెండోది, ఉద్యోగ అవకాశాలు వాళ్ళు పడుకొని నిద్రపోయి 10 సంవత్సరాలు ఏమీ చేయలే. మేము ఈరోజు యువతకు 60,000 పైన ఉద్యోగాలు ఇచ్చాం. నియామక పత్రాలు అలాంటి అందినాయి, పనిచేస్తున్నారు. రెండోది, గ్యాస్ సిలిండర్ 500కి 6 పథకాలు ఇచ్చాం. 6 పథకాలని అమలు చేస్తున్నాం. మరియు ఈ తెలంగాణలో సాగునీటి రంగం వాళ్ళు అవినీతిమయం. ఈరోజు వాటన్నిటికీ చక్కదిద్దడానికి మేము చూస్తున్నాం. అంటే వాళ్ళకి తెలియకపోతే ఏదో ఒకటి లైవ్లో ఉండాలి అనే ఒక ఆలోచన తప్పితే, ప్రభుత్వాన్ని విమర్శించాలనేది తప్పితే వాళ్ళకి వేరే ఆలోచన లేదు. పోనీ మాకేమైనా మంచి సలహాలు ఇచ్చి ఇంకా మంచి పరిపాలన అందించడానికి తోడ్పాటు చేద్దామనే అవకాశం కూడా లేదు. వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక దాన్ని కప్పిపుచ్చడం కోసం మా మీద వచ్చి పడుతున్నారు, అంతే. ఇప్పుడు కవిత గారు ఉన్నారు కదా సార్, ఆవిడ ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడుతూనే ఇటు కేటీఆర్ వాళ్ళని అంటే బీఆర్ఎస్ వాళ్ళని కూడా బయటికి లాగుతున్నారు. దీని ఆంతర్యం ఏంటంటారు? కవిత గారు మీరు గమనిస్తే, కవిత గారు మొన్న లిక్కర్ స్కామ్ చూశారు. దాంట్లో జైలుకు వచ్చిన తర్వాత ఆమెకుండే సాధక బాధకాలు, ఆమెకుండే ఇబ్బందులు, ఆమెని ఎలాగ ఇబ్బంది పెట్టాలో ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ చేసుకోవడం, వచ్చిన తర్వాత ఆమె ఒంటరి పోరాటం ఎంతసేపు ఆమె ఇప్పుడు మరి మీరు చూస్తే ఈ మధ్య చేసే అన్నీ టీఆర్ఎస్ జెండాలు లేవు, టీఆర్ఎస్ ఫ్లెక్సీలు లేవు, టీఆర్ఎస్ గురించి మాటలు లేవు, ఓన్లీ తెలంగాణ జాగృతి. దాన్ని తప్పితే వేరే టీఆర్ఎస్ని కానీ దేన్ని ప్రమోట్ చేసే పరిస్థితుల్లో తను లేదు. పోనీ నాన్నగారు, తండ్రి గారు కేసీఆర్ గారికి గౌరవిస్తూనే కేసీఆర్ గారు అంటారే కానీ బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు బీఆర్ఎస్ గురించి మాట్లాడిందే లేదు. సో ఆమె ఎప్పుడు పార్టీ పెడుతుందా, ఎప్పుడు పూర్తిగా వ్యతిరేకించి బయటికి పోద్దా అనేది వాళ్ళ ఒక అభద్రతా భావం వచ్చేసింది బీఆర్ఎస్ పార్టీలో. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం తను చేసేది కాంగ్రెస్ని విమర్శిస్తూ అప్పుడప్పుడు బీఆర్ఎస్ కూడా చురకలేస్తుంది. అది అందరూ గమనిస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు వాళ్ళ క్యాడర్ అంతా సందిగ్ధంలో పడింది. ఏం చేయాలని అర్థం కాదు. అంతకుముందు అందరూ ఒకటే. ఈరోజు ఎవరికి వాళ్ళు
నలుగురు 4 దారులు, ఇది అక్కడ పరిస్థితి. అందుకని ఇలా జరుగుతూ ఉంది. ఓకే. అయితే రైతు సంక్షేమం గురించి మాట్లాడుకునేటప్పుడు నిన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నారు. ఇందాక నేను ఇంటర్వ్యూలో కూడా మీకు చెప్పా. అయితే ఆ డిస్కషన్ అనేది ప్రెస్ క్లబ్‌లోని ఎందుకని అంత పర్టిక్యులర్‌గా చెప్తున్నారు? అసెంబ్లీలో మాకు మైక్ ఇవ్వలేదు, ఇవ్వటం లేదు అని చెప్తున్నారు. వాస్తవమే అంటారా? ఏం లేదు, సింపుల్ అది. అక్కడ ప్రెస్ క్లబ్‌కి ఎలాగో సీఎం గారు రారు, మేము ఎలాగో పార్టిసిపేట్ చేయమని తెలుసు ముందుగానే. ఓహ్! అందుకే అదే మీరు ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరిని ఎన్నుకునేది ఎక్కడికి పంపించడానికి? మినిమం అది అందరికీ తెలుసు. ఇటు అసెంబ్లీకి, అటు పార్లమెంట్కి. మీ సమస్యలు ఏదన్నా ఉంటే మేము చెప్పింది ఎక్కడికి రమ్మని, మీకు దమ్ముంటే అసెంబ్లీకి రమ్మన్నాం. అది మీరు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, కేసీఆర్ గారు వస్తారా తర్వాత సంగతి. కేసీఆర్ గారిని రమ్మన్నాం. వీళ్ళంతా ఎందుకు మధ్యలో? ఆయన్నే కేసీఆర్ గారిని రమ్మన్నాం. మీకేమన్నా ఉంటే అక్కడే చర్చించండి, మీకు మేము అద్భుతమైన అవకాశం ఇస్తాం, అక్కడే అన్ని అంశాలు మాట్లాడండి. మీకు మాకేమైనా సూచనలు ఉంటే ఇవ్వండి. ఏమన్నా మేము చేసే మంచితనాన్ని మీరు మెచ్చుకోలేకపోతే కనీసం ఆ చర్చల్లో మేము చేసే చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపండి, మేము సవరించుకుంటామని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు. ఆయన మీరు రండి మాకు సలహాలు ఇవ్వండి, మీ పరిజ్ఞానాన్ని, మీ ఎక్స్పీరియన్స్ని మాకు అందించండి అని ఎన్నోసార్లు చెప్పారు. మీకు అర్థం కాదా చెప్తే? ఇవన్నీ ఊరిక గాలి కబుర్లు, ఈ పుకార్లు, ఈరోజు రచ్చలు తప్పితే మీరు ఈ తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండడం మీకు ఇష్టం లేదు, అంతే. ఓకే. మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, కేసీఆర్ గారిని రావాలి అని. వాళ్ళైతే సీఎం అవసరం లేదు, మినిస్టర్స్ మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తే చాలు, పైగా రేవంత్ రెడ్డి ఇక్కడ లేరు కాబట్టి, ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఆయన రాకపోయినా పర్వాలేదు అంటున్నారు. మీరేమో ఈయన రావాలంటున్నారు, వీళ్ళేమో ఆయన రాకపోయినా పర్వాలేదు అంటున్నారు. ఏంటి రెండింటికి సంబంధం? ఏమి ఇబ్బంది లేదు. మీరు కేసీఆర్ గారు వస్తే ఒకేసారి అయిపోద్ది కదా. రేపు మా మంత్రి వచ్చారు, ఒక మంత్రి వచ్చారు, రోజు చెప్తూనే ఉన్నాం, రోజు మంత్రులు మీకు సమాధానాలు చెప్తానే ఉన్నాం. ఒక మంత్రి వచ్చిన ఈయన కాదు తూచి ఇంకొకరు రండి, లేకపోతే వాళ్ళు రండి, ఇది అవసరం లేదు. నేరుగా కేసీఆర్ గారు రండి. మీ పార్టీ అధ్యక్షులు ఎవరు? కేసీఆర్ గారే. ఆయన పెట్టిన పార్టీ బీఆర్ఎస్, టీఆర్ఎస్ పెట్టారు, బీఆర్ఎస్ అయింది. ఆయనే రండి ఒకేసారి. మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఎప్పుడు ఉంటారు కదా. ఎక్కడికి ఆయన 18 గంటల సేపు నిద్ర ఆహారాలు మానేసి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ ప్రజల కోసం ఏం చేయాలి, తెలంగాణని భారతదేశంలో నెంబర్ 1గా ఎలా నిలపాలి, ప్రపంచంలో అతి మంచి నగరాలు, అతి పెద్ద నగరాలు, జపాన్ లాంటి పెద్ద పెద్ద నగరాలతో పోటీ పడుతున్నాం. మరి అంత మేము చేస్తుంటే, అంత ప్లానింగ్తో ముందుకెళ్తా అంటే మీరు బట్టగాల్చి మా మొహాన్ని ఎక్కిపోతే, మీరు అలాంటి ఏమైనా ఉంటే మా చెప్పండి, అంతే. నెక్స్ట్ సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్ జరపాలని హైకోర్టు చెప్తుంది. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళేమో మీకు అంత సీన్ లేదు అంటున్నారు. అంటే మీ ఆలోచన ఏంటి దీని మీద? వాళ్ళకి మినిమం తెలివితేటలు ఉన్నా, భారతదేశంలో ఇప్పటి వరకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాడు ఎప్పుడో కులగణన చేశాడు. ఈ రోజు వరకు మళ్ళీ కులగణన లేదు, రకరకాల ఇబ్బందుల వల్ల. అది మొదటిసారి మా రాహుల్ గాంధీ గారు న్యాయయాత్ర, జోడయాత్ర చేసినప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టడం కోసం మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయన అహర్నిశలు కష్టపడి కులగణన ఎలాగైనా చేసి చూపించాలని ఎంతమంది ఇబ్బంది పెట్టారో, ఎన్ని రకాలుగా దాన్ని విమర్శించారో, రకరకాల వాళ్ళని రెచ్చగొట్టి ఈ సోషల్ మీడియా డబ్బులు ఉన్నాయని చెప్పి విపరీతంగా సోషల్ మీడియాని దాన్ని ఘోరంగా వాడుకొని నెగిటివ్గా ఎన్ని చేసినా సరే మేము వెనకడుగు వేయకుండా ఈరోజు కులగణన చేశాము, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసాము, కేంద్రానికి పంపించాం, 42% రిజర్వేషన్ చెప్పాం బీసీలకి. దానికోసం లేట్ అయింది. ఈరోజు అది అయిపోయింది కదా, మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు హైకోర్టు పోయారు, హైకోర్టు మాకు చెప్పింది 3 నెలల్లో పెట్టమని. మేము సిద్ధంగా ఉన్నాం, అదే పని మీద ఉన్నాం. మేము ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, మా కార్యకర్తలు మనం చూశారు కదా, ఏఐసిసి అధ్యక్షులు వారు మల్లికార్జున ఖర్గే గారు ఎల్బీ స్టేడియంలో అద్భుతమైన మీటింగ్, అంటే గ్రాండ్ సక్సెస్. ఎలా ఉత్సాహంగా రాష్ట్రం అంతా కార్యకర్తలు వచ్చారు. వాళ్ళందరూ దేనికి వచ్చారు? మీరు ఎలక్షన్స్ పెట్టండి, మేము చేసి చూపిస్తాం, విజయాన్ని అందిస్తాం అనే ఒక ఉత్సాహంతో ముందుకు వచ్చారు. సో మేము భయపడేది ఏంటి?
వాళ్ళు ఏదన్నా భయపడి అసలు డిపాజిట్లు వస్తే రావు చూసుకోవాలి. మేం కాదు భయపడాల్సింది. ఓకే సార్, ఢిల్లీ పర్యటన గురించి మాట్లాడుకుందాం సార్. రేవంత్ రెడ్డి అస్తమానం రాష్ట్ర ప్రభుత్వ పాలన లోపలంతా వదిలేసి, లోకల్గా వదిలేసి అస్తమానం ఢిల్లీ వెళ్తున్నాడు అనే మాట ఎక్కువగా వాడుతున్నారు. దీని మీద ఏం చెప్తారు? ఒకసారి కెమెరా తీసుకొని వాళ్ళ కాడ పెట్టండి అమ్మా. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుందా, హైదరాబాద్లో ఉంటుందా? అది వాళ్ళకి తెలియకపోతే మీరు చెప్పండి. నెంబర్ 2, మా హైకమాండ్ ఢిల్లీలో ఉంటుందా లేకపోతే హైదరాబాద్లో ఉంటుందా? మేము ఏదైనా ఒక మంచి విషయాలు చేసేటప్పుడు రాష్ట్రానికి ఉపయోగపడే పథకాలు కానీ, రాష్ట్రానికి ఉపయోగపడే ఆలోచనలు కానీ చేసినప్పుడు మాటామంతి చర్చించుకోవడం హైకమాండ్తో మా బాధ్యత, మా అవసరం. సో రెండోది, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. మన జిఎస్టీ ట్యాక్స్లు అన్నీ కడతాం, మనకు రిటర్న్ ఎవరు ఇస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. పోయి మనం 10 మందిని మంత్రులను కలిసి మనకుండే సమస్యలని వాళ్ళకి చెప్పి, మనకుండే ఏదైతే ప్రాజెక్టులు కావాలి, రోడ్లు కావాలి, నీటి పథకం కావాలి, ఇంకేమైనా కావాలి, ఇలాంటివన్నీ వాళ్ళకి చెప్పి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు చెప్పి, మనకు రావాల్సిన నిధులు, మనకు రావాల్సిన అన్ని మన ట్యాక్స్లో మనకు మ్యాక్సిమం ఎంత రాబట్టుకోగలం, అంటే ఇవన్నీ ఢిల్లీలో కూర్చొని మాట్లాడతామా? ఇప్పుడు మేము సాధించినాయి కదా, ఇన్ని రోడ్లు NH కింద మారుతున్నాయి, నేషనల్ హైవేస్ కింద. ప్రతిదీ మీరు ఎక్కడుండే బీజేపీ వాళ్ళని కావాలంటే అడిగి వాళ్ళని కూడా పంపించండి. వాళ్ళ చేతిలో ఉంది కదా ఇప్పుడు ప్రభుత్వం. మేము అడిగే వాటిని నిధులు సమకూర్చేదానికి వాళ్ళు శాయశక్తులు కృషి చేయమనండి. మీరు అటు ఒత్తిడి చేయకుండా ఎంతసేపు మా మీద పడితే మీకేం వస్తుంది? తెలంగాణని ఇబ్బంది పెట్టేది తప్పితే మీకేం వస్తుంది? ఇప్పటికే మీరు 10 ఏళ్ళు ఇబ్బంది పెట్టారని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా మళ్ళీ 10 ఏళ్ళు ఉంటారా మీరు ఇంట్లో? ఉండండి, మంచిదే మాకు. సార్ చివరిసారిగా సార్, ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబంలో వచ్చిన ఈ లుకలుకలైన అనొచ్చేమో, ఈ కుటుంబ కథల గురించి జనం చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది కేసీఆర్ అంటే ఈ తమ పార్టీకి సంబంధించిన ఒక ప్రాబ్లం కిందే కాకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏమన్నా నష్టం కలిగించే విధానం ఏమైనా ఉందంటారా? రాష్ట్ర ప్రభుత్వానికి మాకు వచ్చిన నష్టం ఏంటమ్మా? వాళ్ళ ఇంట్లో సమస్య అది, వాళ్ళు తీర్చుకోలేక, వాళ్ళు దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోలేక వాళ్ళు రోజు తంటాలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మాకు వచ్చింది ఏమీ లేదు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే ఇప్పుడు కాదులేండి, మన గెలవడం ముందు కూడా తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అనుకున్నారు కదా, ఆ ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో వచ్చిన లొక్కలొక్కల వల్ల ఏమన్నా అటు ఇటుగా ఏమన్నా అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? వాళ్ళు అనుకున్నారేమో కానీ ప్రజలందరూ అనుకోనుంటే ఈరోజు మేము ఎందుకు అధికారంలోకి వస్తాం? మేము రాం కదా, వాళ్ళే ఉండాలి కదా, శాశ్వతంగా వాళ్ళే ఉండాలి కదా. ఇచ్చింది మేము కాంగ్రెస్ ప్రభుత్వం, తెచ్చింది మేము, మధ్యలో హైజాక్ చేశారు, 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఇంట్లో కూర్చోబెట్టారు. గడియలు మరి పగలగొట్టి మరి మేము స్వేచ్ఛను ప్రకటించాం రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలకి. వాళ్ళు పార్టీలు పెట్టుకుంటే ఎవరైనా పెట్టుకో, మీరైనా రేపు పెట్టండి పార్టీ, ఎవరైనా పెట్టచ్చు. కవిత గారు మంగమ్మ శబ్దం చేసినట్టుగా చేస్తున్నారు ప్రతి విషయాన్ని కూడా. సో పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా? అలా పెడితే మీరు స్వాగతిస్తారా? పార్టీ పెట్టడానికి మంగమ్మ శబ్దం చేయాల్సిన అవసరమే లేదు. ఎవరైనా పార్టీ పెట్టచ్చు. ప్రజాస్వామ్యంలో మనం భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఎవరైనా పార్టీ పెట్టే హక్కు ఉంది. పార్టీ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మేము స్వాగతిస్తాం. మాకు వచ్చిన నష్టం లేదు. ఇంకా ప్రజలకి సేవ చేస్తాను ప్రతిపక్షంలో, ఇంకా ప్రజల సమస్యలు గొంతెత్తి చెప్తామంటే మేము సిద్ధంగానే ఉన్నాం దాన్ని సామరస్యంగా పరిష్కరించేదానికి. కాబట్టి మాకు ఎవరు పార్టీలు పెట్టినా, ఏమి రచ్చలు రావిళ్ళు చేసినా మాది ఒకటే ధ్యేయం, ప్రజలకి అద్భుతమైన మంచి పరిపాలన, ఇందిరమ్మ పాలన అందించడమే మా ధ్యేయం. రాహుల్ గాంధీ గారు ఏమైతే హామీలు ఇచ్చారో, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చామో, రేవంత్ అన్న అప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రజలకి చెప్పారో అవన్నీ తూచా తప్పకుండా ఒక్కొక్కటి నెరవేర్తిస్తూ వస్తున్నాం. దాన్ని కంప్లీట్గా ఇంకా ఏమి ఉన్నా, ఏ మిగిలిన్నా మేమన్నీ హామీలు అమలు చేసే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్తాం. అందులో మీకు ఎవ్వరికి సందేహం అవసరం లేదు. మేమే అధికారంలోకి కూడా రాబోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం. వీటీవీ ప్రేక్షకులు నమస్కారం. చూశారు కదా, ఆయనైతే ఒకటే మాట చెప్తున్నారు, ఒకటే మాట ఒకటే బాణం అన్నట్టుగా. తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే, అభివృద్ధి అంటే కాంగ్రెస్ ద్వారా మాత్రమే జరుగుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు.
చూద్దాం మనం కూడా ఇప్పుడు దాకా ఎలా చేశారో ఇక నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందాలని మనం కూడా కోరుకుందాం. నమస్కారం.